ఓం శ్రీ గురుభ్యో నమః. పంచాంగం. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. తేదీ 11-3-2025. వరం భౌమవాసరే, మంగళవారం. శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి ఉదయం 9:29 వరకు. నక్షత్రం ఆశ్లేష తెల్లవారు జామున 3:07 వరకు. యోగం అతిగండ మధ్యాహ్నం 2:36 వరకు. కరణం బాలువ ఉదయం 9:29 వరకు. తదుపరి కోలువ రాత్రి 9:33 వరకు. వర్జ్యం మ 3:38, 5:16. దుర్ముహూర్తము U8:30, 7:09, 24. మరల రా 10:56, 11:45. అమృతకాలం రా 1:29, 3:07. రాహుకాలం మ 3:00, 4:30. యమగండం U9:00, 10:30. సూర్యరాశి కుంభం, చంద్రరాశి కర్కాటకం. సూర్యోదయం 6:17, సూర్యాస్తమయం 6:04. నేటి విశేషం నృసింహ ద్వాదశి. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు. ఈ పండుగ వేడుకలు పూరిలోని జగన్నాథ్ ఆలయంలో చాలా ముఖ్యమైనవి. గోవింద ద్వాదశి ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం ఇతర ప్రముఖ ఆలయాలలో కూడా ప్రసిద్ధి చెందింది. గోవింద ద్వాదశి నాడు భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి అక్కడ జరిగే పూజ ఆచారాలలో పాల్గొంటారు. విష్ణువు పేరు జపించడం మరియు శ్రీ నరసింహ కవచం మంత్రాన్ని పఠించడం గోవింద ద్వాదశిపై చాలా అనుకూలమైనదిగా భావిస్తారు. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు కర్ణాటకలలో కూడా గోవింద ద్వాదశిని ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. గోవింద ద్వాదశి రోజున గంగా, సరస్వతి, యమున మరియు గోదావరి వంటి పవిత్ర నదులలో ఉత్సవ స్నాన వేడుకలు ఆచరిస్తారు. ప్రత్యేకమైన హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత కారణంగా పవిత్ర స్నానాలు చేయడానికి వేలాది మంది భక్తులు గోవింద ద్వాదశి రోజున పూరి తీరంలోని మహోదాది తీర్థాన్ని సందర్శిస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క పుండరీకాక్ష రూపాన్ని గోవింద ద్వాదశి నాడు పూజిస్తారు. ఈ రోజు భక్తులు కఠినమైన ఉపవాసాలను కూడా పాటిస్తారు. గోవింద ద్వాదశి నాడు భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీహరి నామాన్ని జపించడం మరియు నృసింహ ద్వాదశ నామ స్తోత్రం, శ్రీ నరసింహ కవచం పఠించడం వల్ల సమస్త పాపాలు హరించి ముక్తిని పొందుతారు. ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః. శుభమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు.